అన్న ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎప్పుడు చేశాడో చేయలేదో నాకు తెలియదు. కాకపోతే పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తులు చాలామంది అయితే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా కోట్లల్లో ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ ఫ్యాన్సే కదా నష్టపోతారు. అవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది కరెక్టే కాదు అలాంటివి చేయడం. అందులోనూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నిజమే. ఇప్పుడు దారుణానికి పోయినా వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్రమోట్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మనం అది రైట్ ఆ రాంగ్ అని ఆలోచించుకునే క్యాపబిలిటీ మనకు ఉంది యాజ్ ఏ హ్యూమన్. నిజం ఖచ్చితంగా. సో వాళ్ళు తెలివి అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు ప్రమోట్ చేశారని అదే మైండ్ సెట్తో ఆడేసేది అదంతా కరెక్ట్ కాదు. చిన్నపిల్లలతనం అది. చిన్నపిల్లలు మ్యాక్సిమం ఫోకస్ అడల్ట్స్ ఉన్నారు కదా, అంటే బీటెక్ స్టూడెంట్స్. నేను ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. నాతో చదివే స్టూడెంట్స్ అన్న నా క్లాస్మేట్స్లోనే 2-3 ఉన్నారు అలాగే బెట్టింగ్ యాప్స్ చూసి దాంట్లో వస్తాయి దీంట్లో వస్తాయి కలర్ ట్రేడింగ్ అని అలాంటివన్నీ చేసి అందులోనూ దానికి ఫైనాన్స్ ఇస్తున్నారు. మళ్ళీ బెట్టింగ్ ఈఎంఐ లెక్కన మళ్ళీ దాంట్లో సపరేట్గా ఎంపాకెట్ అని ఇలాంటివన్నీ పర్సనల్ లోన్ కింద ఇస్తుంటారు. నా ఫ్రెండ్ ప్రెసెంట్ పర్సనల్ లోన్ తీసుకొని 15,000 దాకా బెట్టింగ్ యాప్స్ లో, అంటే ఎట్ ఏ టైం తీసుకోలేదు, అప్పుడప్పుడు తీసుకొని ఆడుతూ 15,000 వరకు లోన్ పడిపోయింది. ఇప్పుడు వాడికాడ అమౌంట్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా వాళ్ళ ఫోన్స్, అందులో బెట్టింగ్ యాప్స్ ఇదంతా ఇంట్లో చెప్పలేడు. చెప్తే తాడు చేస్తారు.